మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో సరికొత్త మోసం వెలుగు చూసింది. ఖాళీ సెంట్ బాటిల్‌లో అంటే ఖరీదైన సెంట్ బాటిల్‌లో చీప్ సెంట్‌ని ఫిల్ చేసి అమ్మే స్టేజ్ నుంచి ఖరీదైన మద్యం అనే పేరుతో చీప్ లిక్కర్‌ని ఖరీదైన బాటిల్‌లో ఫిల్ చేసి అమ్ముతున్నారు. అయితే ఇదే మందు బాబుల్ని వీక్‌నెస్‌ని ఆసరా చేసుకొని ఈ బిజినెస్ దందా కొనసాగుతోంది. చాకచక్యంగా 3 టౌన్ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు పట్టుకున్న ఈ ముఠా ఏదైతే ఉందో అంటే ఈ గతంలో ఖరీదైన సెంట్ అని చెప్పి చీప్ సెంట్‌ని బాటిల్‌లో ఫిల్ చేసి అమ్మే స్టేజ్ నుంచి ఇప్పుడు మద్యం స్టేజ్‌కొచ్చేసారు. అంటే మందు బాబుల వీక్‌నెస్‌ని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. సో, అసలు ఈ మోసం ఎలా వెలుగు చూసింది సార్? ఏ విధంగా వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు? అమ్మ ఇది ఆల్రెడీ మా ఎస్పీ గారు వచ్చిన ఆల్రెడీ 2 మంత్స్‌లో కూడా సార్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి మేము ప్రతి ఒక్క అసాంఘిక కార్యకలాపాల మీద కఠినమైన చర్యలు తీసుకోమని మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఎస్పీ గారి దగ్గర నుంచి. దీనిలో భాగంగా మేము ప్రతి చోట కూడా మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ని బాగా పెంచుకోవడం జరిగింది. పెంచుకోవడంలో భాగంగా మేమేం చేసామంటే ప్రతి ఒక్క ప్లేస్‌లో కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకోవడం, ఎక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయో దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఫోకస్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ రావడం జరుగుతా ఉన్నాయి. ఇందులో ఈ పర్సన్ ఎవరైతే మేము పట్టుకున్నామో ఇద్దరు కూడా ఒక 2, 3 మంత్స్ నుంచి ఈ యొక్క దందా అనేది జరుగుతున్నట్టుగా ఒక సూచనప్రాయంగా మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిసింది. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్‌గా మన బయట స్టేట్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి ఈ కాస్ట్‌లీ మద్యం ఏదైతే ఉందో ఆ కాస్ట్‌లీ మద్యాన్ని బాటిల్స్ అక్కడ ఈ పబ్స్‌లోను, తర్వాత 5 స్టార్ హోటల్స్‌లోను, ఇక వేరే చోట ఇవన్నీ కూడా వీళ్ళు వాడేసిన తర్వాత ఆ బాటిల్స్‌ని పడేయటం జరుగుతూ ఉంటది. అటువంటి బాటిల్స్‌ని వీళ్ళని కొనుగోలు చేసి ప్రజల యొక్క ఎవరికైతే దీని మీద ఆసక్తి ఉంటుందో, ఇటువంటి బలహీనత ఉంటుందో, కాస్ట్‌లీ బాటిల్ తాగాలి అన్న కాన్సెప్ట్ ఎవరైతే ఉంటుందో, అటువంటి వాళ్ళని ఆ వీక్‌నెస్‌ని వీళ్ళు ఆసరాగా తీసుకొని, ఆ బాటిల్స్‌ని తీసుకొచ్చి లోకల్‌లో షాప్స్‌లో ఆటిల్లో నార్మల్ మద్యాన్ని కొనుగోలు చేసి, దాన్ని ఫిలప్ చేసి, అసలు ఎటువంటి అనుమానం లేకుండా పక్కాగా సీల్ చేసేసి, అక్కడ ఉన్న హీట్ డ్రైయర్ తోటి సీల్ చేసేసి, దాన్ని వాళ్ళకి అమ్మేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా వీళ్ళు చేస్తూ మోసం చేస్తా ఉన్నారు. ఇది మా దృష్టికొచ్చింది. మాకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మేము ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, మేము దాన్ని క్యాచ్ చేయడం జరిగింది. దీనికి పకడ్బందీగా ప్లాన్ చేసి, ఈ ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే జరుగుతుంది, ఎక్కడైతే ఫిలప్ జరుగుతుందో, అక్కడికి రైడ్ చేసి, మేము క్రైమ్ పోలీస్ వరకు వీళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. ఈ క్యాచ్ చేయడంలో భాగంగా మొత్తం వాళ్ళ దగ్గర 46 బాటిల్స్‌ని మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ భాష అనే పర్సన్‌ని, అలాగే ఇంకొక పర్సన్ ఇతనికి హెల్ప్ చేస్తున్నాడు. అక్కడ ఒక ఇల్లు రెంట్ తీసుకొని అతని ఇంట్లోనే వీళ్ళు ఫిలప్ చేస్తున్నారు. సో, ఆ ఇంట్లో ఇలా ఫిలప్ చేస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. సో, ప్రజలకు మేము చెప్పేదేంటంటే, మన యొక్క బలహీనత ఏదైతే ఉందో, ఈ బలహీనతలనే నేరస్తులు ఆసరాగా తీసుకొని, ప్రత్యేకంగా ఈళ్ళు కొత్త కొత్త నేరాలు చేయడానికి ఇదొక ఉదాహరణ. సార్ అంటే ఈ బాటిల్స్ ఏవైతే మీరు పట్టుకున్నారో అసలు వీళ్ళు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు సార్? అంటే వీళ్ళు ఫిల్ చేసిన తర్వాత అక్కడే అమ్మేసుకుంటారా? లేదంటే ఏదైనా మద్యం షాపులకి వీళ్ళు సరఫరా చేస్తున్నారా? మద్యం షాపులకనేది ఇంకా సరఫరా అనేది ఏమి తేలలేదు. అంటే మద్యం షాప్స్ వాళ్ళకి స్పెషల్‌గా లైసెన్స్‌లు వాళ్ళకి నిబంధనలుంటాయి. కాబట్టి వాళ్ళు నార్మల్‌గా ఇంత లైసెన్స్ ఫీజులు కట్టిన తర్వాత వాళ్ళు ఇలాంటివి చేసే అవకాశాలు తక్కువుంటాయి. హ్మ్. ఎందుకంటే దొరికితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆళ్ళు కట్టిన లైసెన్స్ సొమ్మనేది గవర్నమెంట్‌తో జప్తు చేయబడుతుంది కాబట్టి, వాళ్ళు ఎటువంటివి చేయటానికి ఆస్కారం తక్కువ. బట్ వీళ్ళు కొనే మందు మద్యం షాపుల నుంచే కొంటున్నారు. ఆ! సో, మద్యం షాపులకు కూడా మేము చెప్పేదేంటంటే, ఎవరికైతే పర్సన్స్ ఉన్నారో, ఆ పర్సన్స్‌కి లిమిటెడ్‌గా మాత్రమే ఆ మద్యాన్ని ఇవ్వాలి. అలాగే 18 ఇయర్స్ బిలో పర్సన్స్‌కి ఎవరైతే స్పెసిఫిక్‌గా ఆ మద్యాన్ని ఎవరికైతే అమ్మకూడదో, అటువంటి పర్సన్స్‌ని బాగా గుర్తుంచుకొని, ఆ మద్యాన్ని అమ్మే విషయంలో 1, 2 సార్లు ఈ మద్యం షాప్ వ్యాపారులందరూ కూడా గమనించుకోవాలని పోలీసు వారి నుంచి కోరుతున్నాం మేము. సార్ ఎన్ని బాటిల్స్ పట్టుకున్నారు మొత్తంగా? మొత్తం 46 బాటిల్స్ అమ్మా. ఇందులో ఒక 36 బాటిల్స్ రాయల్ గ్రెయిన్ అనే ఒక విస్కీ బాటిల్స్, అలాగే 4 సీజన్స్ అనే ఒక 10 బాటిల్స్ ఇచ్చేసాం. మీరన్నట్టు మందు బాబులు ఇలాంటి వీక్‌నెస్ ఉంటుంది. అంటే కాస్ట్‌లీ మద్యం తాగాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. సో, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్‌గా? మీరు తాగే మందంతా కూడా కరెక్ట్ అనేది అపోహ. ఎక్కడైతే దీనికి సంబంధించి ట్రస్టెడ్ షాప్స్ ఏదైతే ఉన్నాయో, అన్ని చోట్ల కాస్ట్లీ ఈ మద్యం బాటిల్స్, ఫారిన్ బాటిల్స్ గానీ, కాస్ట్లీ బాటిల్స్ గానీ అన్ని చోట్ల దొరకవండి.
దానికి స్పెసిఫిక్‌గా వాళ్ళకి లైసెన్స్ షాపుల్లోనే దొరుకుతాయి. ఇలాగ బయట వాళ్ళొచ్చి మేము కాస్ట్‌లీ మద్యం బాటిల్ మీకు తక్కువ రేట్‌కి ఇస్తామని అంటే, ప్రజలు అయన్నీ నమ్మవద్దని చెప్పేసి మేము మరీ చెప్తున్నాం. అటువంటివి ఏమైనా ఉంటే గనక మా దృష్టికి తీసుకొస్తే ఇలాంటి నేరాలు చేసే పట్ల మరింత కఠినంగా వ్యవహరించడం జరుగుతదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి కాస్ట్లీ ఖాళీ మందు బాటిల్లో చీప్ లిక్కర్‌ని ఫిల్ చేసి అమ్ముతున్న దందా అయితే రీసెంట్‌గా వెలుగు చూసింది. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే మందు బాబుల వీక్‌నెస్‌ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఖరీదైన బాటిల్‌ని సేకరించి అందులో చీప్ లిక్కర్‌ని ఫిల్ చేసి ఖరీదైన మద్యం అంటూ అమ్ముతున్నారు. ఈటిల్ని గమనించాలని, అలాగే బయట ఎక్కడా కూడా ఎవరైనా ఫారిన్ బ్రాండ్స్ తీసుకొచ్చాము, లేదంటే కాస్ట్‌లీ బ్రాండ్స్ మా దగ్గర ఉన్నాయి అని అమ్మినా సరే అటువంటి వాటిని కొనుగోలు చేయొద్దు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా గనక జరిగితే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా పోలీసులు వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.